Hi, I am Dr. Balraj Naidu, robotic joint replacement surgeon at Onus Robotic Hospitals and sports medicine specialist. We do regular robotic knee replacement surgeries and arthroscopic surgeries. Today we will discuss the topic about osteoarthritis versus rheumatoid arthritis. Osteoarthritis అంటే ఏజ్ రిలేటెడ్ ఆర్థరైటిస్, అంటే వయసుతో పాటు వాళ్ళకు కార్డైల్ నార్మల్గా ఉన్న కార్టిలేజ్ ఈ విధంగా ఉంటుంది. సో ఇది ఓవర్న్ అవుట్ అవుతుంటుంది ఏజ్ పెరుగుతున్న కొద్దీ. మనకు 45-55 వస్తున్న కొద్దీ కార్టిలేజ్ అనేది కంప్లీట్గా ఫీల్ ఆఫ్ అవుతుంది. దీన్ని ఆస్టియోఆర్థరైటిస్ అంటారు. దీనికి ఏజ్తో సంబంధం లేకుండా కొంచెం ఎర్లీ ఏజ్, అంటే యూజువల్గా 50 ఇయర్స్ కాకుండా 25 ఇయర్స్ వస్తుంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే అది జెనెటిక్ కాజ్ వల్ల ఈ కార్టిలేజ్ అనేది పీల్ ఆఫ్ అవుతుంటుంది అండ్ ఎరోజన్స్ వస్తుంటాయి బోన్స్లో. మీరు ఈ మోడల్లో చూసినట్లయితే ఇక్కడ చూడండి, ఇన్ఫ్లేమ్డ్ జాయింట్ ఇన్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అండ్ ఇమ్యూన్ సిస్టమ్ బాగా వీక్ అయిపోవడం వల్ల వాళ్ళకు కార్టిలేజ్ అనేది దెబ్బతింటుంది. అట్లాగే సిమ్టమ్స్ ఫ్లేర్ అప్ అవుతుంటాయి, అంటే ఎస్పెషల్లీ మార్నింగ్ టైంలో ఫ్లేర్ అప్ అవుతుంది అండ్ పాసిబుల్ ఫీవర్, ఫ్యాటిగ్, ర్యాషెస్ కూడా వస్తుంటాయి రుమటాయిడ్ ఆర్థరైటిస్లో. వేరేజ్ ఆస్టియో ఆర్థరైటిస్లో మాత్రం కంప్లీట్గా లాస్ ఆఫ్ కార్టిలేజ్ ఉంటుంది అండ్ ఇక్కడ నుంచి కొంత దూరం వెళ్ళాలంటే నడవాలంటే ఇబ్బంది అవుతుంది అండ్ పాసిబుల్గా మెయిన్గా సౌండ్స్ వస్తుంటాయి, క్రాక్లింగ్ సౌండ్స్ వస్తుంటాయి. దీన్ని ఆస్టియో ఆర్థరైటిస్ అంటాడు. సో ఓవరాల్గా ఆస్టియో ఆర్థరైటిస్ ఈజ్ ఏజ్ రిలేటెడ్, 50 సంవత్సరాలకు వస్తుంటుంది. అండ్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ 25 ఇయర్స్ to 30 ఇయర్స్ ఫీమేల్స్లో ఎక్కువ వస్తుంది. ఎర్లీ మార్నింగ్ సిమ్టమ్స్ ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డాక్టర్ నాయుడు.